అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాపట్లలో హై టెన్షన్ కొనసాగుతోంది. పాత బస్టాండ్ సెంటర్ లో మత్స్యకారులు బైఠాయించారు. కలెక్టర్ వచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందంటున్నారు మత్స్యకారులు. 8 గ్రామాల మత్స్యకారులు రోడ్డుపైన బైఠాయించడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనాలని దారి మళ్లిస్తున్నారు పోలీసులు. ఈపురపాలెం స్ట్రైట్ కట్ వివాదంపై చెలో కలెక్టరేట్ కి పిలుపునిచ్చారు మత్స్యకారులు. పోలీసుల అడ్డంకులు దాటుకుని మరీ 8 గ్రామాల మత్స్యకారులు బాపట్లకు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర మానవహారం చేపట్టి ఆందోళనకు దిగారు. ఈపురపాలెం స్ట్రైట్ కట్ దగ్గర సీమౌత్ వివాదాన్ని పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు వీళ్లంతా. ఈపురపాలెం దగ్గర స్ట్రైట్ కట్ ని యథాతథ స్థితికి తేవాలని కోరుతున్నారు. మా ప్రతినిధి నాగరాజు దీనిపై మరింత సమాచారం ఇస్తారు. నాగరాజు, పోలీసుల అడ్డంకులు దాటుకుని మరి ఇంతమంది ఎలా రాగలిగారు? సో వచ్చిన తర్వాత వాళ్ళ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. అధికారులు ఎవరైనా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? బాపట్లలో దాదాపు 3 గంటల పైగా మత్స్యకారులు ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈపూర్పాలెం స్ట్రైట్ కట్ సీమౌత్ ని యథాస్థితికి తీసుకురావాలనే ప్రధానమైన డిమాండ్ తో ఈ రోజు చెలో కలెక్టరేట్ కి పిలుపునిచ్చారు. అయితే 12 గంటల సమయంలో వివిధ గ్రామాల నుంచి మత్స్యకారులంతా కూడా బాపట్ల చేరుకున్నారు. మొదట అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ పెట్టుకుని అక్కడ కొద్దిసేపు నిరసన తెలియజేసిన తర్వాత ఏదైతే కలెక్టరేట్ కి కొద్ది దూరంలో ఉన్న చీలూరు రోడ్డు వద్ద బైఠాయించారు. చీలూరు రోడ్డు వద్ద కూర్చొని ప్రస్తుతం దాదాపు 2 గంటల పైగా అయింది. మత్స్యకారులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ రావాలి, తమ సమస్యను విని పరిష్కారం చూపించే విధంగా హామీ ఇవ్వాలి అని చెప్పి మత్స్యకారులు డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉంది. మరొక వైపు కలెక్టర్ వినోద్ కుమార్, మంత్రి అనగాన సత్యప్రసాద్ తో పాటు రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణానదికి వరద వచ్చిన నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికారుల అప్రమత్తతపై ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశం కొద్దిసేపటి క్రితం పూర్తయింది. అయితే కలెక్టర్ వచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మత్స్యకారులు ఇస్తున్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరికొద్దిసేపట్లో కలెక్టర్ వస్తారా లేదా ఏదైనా అధికారులను పంపించి వాళ్ళ సమస్యలు విని పరిష్కార దిశగా ఏదైనా చర్యలు చేపడతారా అని వేచి చూడాల్సి ఉంది. రైట్ నాగరాజు.